గుజరాత్లో ఉన్న సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ ఇండియాలోనే బెస్ట్ యూనివర్సిటీగా ఎందుకు మారిందో చాలా విషయాలతో మనం కూడినటువంటి వీడియోస్ని ఇప్పటివరకు కూడా అప్లోడ్ చేసాం. అయితే ఇప్పుడు మన సుమన్ టీవీ వీడియోస్తో పాటుగా ముఖ్యంగా ఈ యూనివర్సిటీ గురించి తెలుసుకున్నటువంటి స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. దాదాపుగా 100 మంది విద్యార్థులు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. సో విద్యార్థులకి ఇది సరైనటువంటి ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి యూనివర్సిటీగా మారబోతుందా? ఈ విషయాలన్నీ కూడా పేరెంట్స్ని అడిగి అలాగే స్టూడెంట్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సో లెట్స్ గో. నాకెందుకు ఒక డౌట్ వస్తుంది, ఇంతమందిని చూస్తుంటే నిజంగా మన తెలుగు వాళ్ళ కాదని మీకు కూడా అనిపిస్తుంది కదా. ఒక్కసారి తెలుగు వాళ్ళు ఉంటే చేతులు ఎత్తారా ప్లీజ్. సో చూసారు కదా వ్యూవర్స్, వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు. అంటే ఒక యూనివర్సిటీలో ఒక్క రోజులోనే ఇంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ వచ్చారంటే సంకల్చంద్ పటేల్ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందనడానికి ఇదొక్క వీడియోనే మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్. సో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యాకల్టీ గురించి, అలాగే ఇన్ఫ్రా గురించి, యూనివర్సిటీ గురించి, ప్లేస్మెంట్స్ గురించి, ఇలా అన్ని విషయాలు వాళ్ళు ఎంతవరకు తెలుసుకున్నారు, వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఎందుకు జాయిన్ చేస్తున్నారు కూడా ఆ రీజన్ కూడా నేరుగా వాళ్ళని అడిగి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఓకే, హాయ్ సార్. నమస్తే. హాయ్ సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు హేమంత్ కుమార్ అండి. ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. హైదరాబాద్. ఎస్. ఏం చేస్తుంటారు మీరు? నాది మెడికల్ బ్యాక్గ్రౌండ్ అండి. ఓ సేమ్ అదే బ్యాక్గ్రౌండ్. ఓకే. సో పాపని ఇక్కడ జాయిన్ చేయడానికి ఇక్కడ తీసుకొచ్చారు? 100%. అవునండి. అంతకుముందు ఎక్కడ చదువుతుంది పాప? హైదరాబాద్ చదివిందండి. హైదరాబాద్. ఎస్. సో ఏంటి మీ ఫీడ్బ్యాక్ ఏంటి? మీరు అందులో మీ బ్యాక్గ్రౌండ్ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ కదా. ఎస్. ఏం చెప్తారు? ఎన్నో యూనివర్సిటీస్ మన సౌత్ ఇండియాలో చాలా ఉన్నాయి. సో మెనీ యూనివర్సిటీస్ ఇన్ సౌత్ ఇండియా, స్పెషల్గా తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్లో. ఇన్ని యూనివర్సిటీస్ కాదని ఇంత దూరం ఎందుకు వస్తున్నది ఫస్ట్ మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎక్కడ తెలుగు స్టేట్ నుంచి ఇంత దూరం ఎందుకు వస్తున్నాము, ఎన్ని యూనివర్సిటీ అన్ని వదులుకొని ఇక్కడికి ఎందుకు వస్తున్నాం అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడికి వచ్చినాక నేను క్యాంపస్ విజిట్ చేసినాక ఏం తెలిసి అంటే బెటర్ ఎడ్యుకేషన్ అనేది మనకు అందుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెటర్ కంటే ఎక్కువ వాడు యూజ్ చేయాలి, అటువంటి ఎడ్యుకేషన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. ఈ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఫ్యూచర్గా మంచిగా ఉంటేనే ఉద్దేశం నాకు ఇక్కడ తెలిసి వచ్చిందనమాట. సో ఆ విధంగా తీసుకోవాల్సి వచ్చింది. సో మీరు మొత్తం విజిట్ చేశారు. సో ఏం నచ్చింది ఇక్కడ బాగా? మీరు పాపని ఇక్కడే జాయిన్ చేయాలనడానికి మెయిన్ రీజన్స్ కొంచెం చెప్తారు? నేను తీసుకున్న హైదరాబాద్ కల్చర్కి ఇక్కడ చూసుకుంటే అన్న ర్యాగింగ్ అనేది ఇక్కడ అయితే లేదు, అవార్డే లేదు యాక్చువల్గా. ఇంకోటి క్రైమ్ ఫ్రీ ఏరియా అనేది నేను విన్నాను ఆ విధంగా అనమాట. సో మా పాప ఇక్కడ ఈ యూనివర్సిటీలో సేఫ్ అనేది నేను ప్రయారిటీ అయితే సేఫ్టీకి, సెక్యూరిటీకి. ఎస్. నాన్న నీ పేరు? నాన్న హాసిని. ఎక్కడ చదివా? హైదరాబాద్లో ఏ కాలేజ్? శ్రీ చైతన్య. శ్రీ చైతన్య. ఎలా అనిపించింది నీకు ఇక్కడికి వచ్చాక? గుడ్ అట్మాస్ఫియర్ బాగా ఉంది, కేర్ కూడా బాగా తీసుకుంటున్నారు, సెక్యూరిటీ బాగుంది, అన్నీ బాగున్నాయి సార్ ఇక్కడ. మన ఓన్ ప్లేస్ నుంచి అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ బయటికి రావడం, ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఇంత జర్నీ చేసి ఫస్ట్ కొంత ఫీర్ అనేది ఉంటుంది. ఇక్కడికి వచ్చాక నీకు అలాంటిది ఏమన్నా ఉందా? లేదు సార్, మరి ఆ హోమ్ సిక్ ఫీలింగ్ కూడా ఏం లేకుండా చాలా బాగా చూసుకుంటున్నారు సార్. సో డాక్టర్ కావాలన్న కళని ఆ స్థాయిలో కాకపోయినా ఈ స్థాయిలో ఆ కళని మనం సాకారం చేసుకోవచ్చు ఇక్కడ చదవడం వల్ల? చేసుకోవచ్చు సార్. ఏ డిపార్ట్మెంట్ ఏ సెలెక్ట్ చేసుకున్నారు? ఏ బ్రాంచ్? నేను బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ సెలెక్ట్ చేశాను. ఓకే, రైట్ మా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మరొక ఫ్యామిలీ ఉంది, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఏ పేరు మీ పేరు? సార్ నా పేరు కొండయ్య సార్. కొండయ్య. మేము నంద్యాల నుంచి వచ్చాము సార్ ఇక్కడ. ఓకే, నంద్యాల ఇప్పుడు కొత్తగా డిస్ట్రిక్ట్ అయింది సార్. ఏం చేస్తుంటారు మీరు? మేము యాక్చువల్గా సార్ మేము ఫార్మర్సే సార్. రైతు. పొలం మీద పని చేసుకుంటాం అక్కడ మేము. మీ అక్క కూతురు జాయిన్ చేయడం? అవును సార్. మీ పాప అండి? అవును సార్. మీ వారు ఏం చేస్తుంటారు? మా ఆయన కూడా వ్యవసాయమే సార్. వ్యవసాయం. ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు పాపని? ఇక్కడ జాయిన్ చేయాలని అంత దూరం నుంచి నంద్యాల నుంచి ఇక్కడ తీసుకొచ్చారంటే అంత నమ్మకమా ఈ యూనివర్సిటీ? మాకైతే కొద్దిగా భయం సార్ దూరం రావాలంటే. మా పాపకి ఇంట్రెస్ట్ ఎక్కువ. లాంగ్ టర్మ్ చదవాలి. నాన్న నువ్వేనా ఇక్కడికి రావాలని గట్టిగా అమ్మ అడిగింది? అవును సార్. ఎట్లా నువ్వు ఎందుకని ఎట్లా తెలిసింది నీకు యూనివర్సిటీ గురించి? అంటే మేడం వాళ్ళు ఫోన్ చేసినాక తెలిసింది సార్. ఇంటర్వ్యూలో ఏదైతే చెప్పారో, ఛానల్స్లో ఏదైతే చెప్పారో అవన్నీ ఇక్కడికి వచ్చాక నిజం అనిపిస్తుంది? నిజమే సార్. అంతేనా? పక్కా ఒక్కటి కూడా అటు ఇటు లేదు. ఇక్కడ ఉండేది ఒకటైతే వాళ్ళు వీడియోలో చెప్పేది ఇంకోటి ఉంటుంది వేరే చోట్ల, అంటే వేరే వేరే వాటిలో. అలా ఏమన్నా ఉందా ఇక్కడ? ఉన్నది ఉన్నట్టే చెప్పారు. సో ఫిక్స్ అయిపోయారా జాయిన్ అవ్వడానికి? ఏంటమ్మా ఇక్కడ ఇంజనీరింగా లేకపోతే పారామెడికల్ కోర్సెస్? ఏంది ఏ బ్రాంచ్? కార్డియాక్. ఓకే, కార్డియాక్ కేర్. సో చూసారుగా, ఒక మధ్యతరగతి కుటుంబం కూడా, అంటే రైతు కుటుంబానికి సంబంధించిన ఈ పాప నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. నంద్యాల నుంచి వచ్చారు. అంటే మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్,
ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఫీజెస్ కూడా అఫోర్డబుల్గా ఉండేటువంటి ఏకైక యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. ఎందుకంటే ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ చాలా హైయెస్ట్ ప్రయారిటీ అంటున్నారు. వాళ్ళ మాటలోనే ఉన్నాం. ఈ పాపే వాళ్ళ పేరెంట్స్ మీద ప్రెషర్ తీసుకొచ్చి నేను గుజరాత్లో ఈ యూనివర్సిటీలో చదువుతానని చెప్పింది. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. ఓకే అమ్మా, హ్యాపీయా? హ్యాపీ సార్. బాబు వాళ్ళ ఫాదర్తో వచ్చాడు. ఇద్దరు ఒపీనియన్స్ తీసుకుందాం. ఏం పేరు సార్ మీ పేరు? వాసు అండి. ఏం చేస్తుంటారు? కార్పెంటర్. కార్పెంటర్. ఎక్కడ? అమలాపురం అండి. అమలాపురం. ఈస్ట్ చూసారా మొత్తం యూనివర్సిటీ చూసామండి. హాస్టల్స్ కానీ, క్లాస్ రూమ్స్, ఫ్యాకల్టీతో మాట్లాడటం, ల్యాబొరేటరీస్ ఇవన్నీ చూసారు? అన్నీ చూసామండి. ఏం చదువుతున్నాడు ఇప్పుడు బాబు ఇక్కడ? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిందండి. బీటెక్లో జాయిన్ చేద్దామండి. ఇక్కడ కంప్యూటర్ సైన్స్. ఓకే. ఇక్కడ ఏ బ్రాంచ్లో అమ్మా కంప్యూటర్ సైన్స్లో ఏది తీసుకుంటున్నాం? సిఎస్డి, ఏఐడిఎస్. మిగతా యూనివర్సిటీకి ఈ యూనివర్సిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎందుకు నచ్చింది? నువ్వు ఎందుకు దీన్నే సెలెక్ట్ చేసుకున్నావు? ప్లేస్మెంట్స్ బాగున్నాయి, క్యాంపస్ కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది బాగుంది. అలాగే ఇక్కడికి వచ్చాక కొంతమంది చెప్తున్నారు డైరెక్ట్గా ఎల్ఎన్టీ వాళ్ళతో కూడా కొంత ట్రైనింగ్ ఉంటుంది, కొన్ని కోర్సెస్ కూడా వాళ్ళే నేరుగా ఆన్లైన్లో చెప్తారు, అలాగే కొన్ని ల్యాబొరేటరీస్ ఉన్నాయి, సూపర్ కంప్యూటర్ ఉంది, ఇవన్నీ చెప్తున్నారు. నిజమేనా? నిజంగా ఉన్నాయి, చూపించారు. ఏంటి వాటి వల్ల ఏంటి బెనిఫిట్? డైరెక్ట్గా కొన్ని ఎల్ఎన్టీ అంటే పెద్ద బ్రాండ్, మల్టీనేషనల్ కంపెనీ ఒక రకంగా చెప్పాలంటే. ఎల్ఎన్టీ వాళ్ళతో నేరుగా ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ సెంటర్ ఉండడం వల్ల ఏంటి యూజ్ ఏంటి? అంటే ప్లేస్మెంట్స్ డ్రైవ్ అది బాగా జరుగుతుంది, ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అది వస్తుంది. ఏంటి సార్ బాబు ఆలోచన, మీ ఆలోచన ఇక్కడ జాయిన్ చేయాలని? బాబుదే అండి. అవును, ఆయన బాబుదే. ఆయన ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు? సుమన్ టీవీ చూసాండి. ఓ సుమన్ టీవీ. ఫేస్బుక్లో చూసాను. ఒక 5-6 కాలేజీలు యూనివర్సిటీలు చూసి అందులో ఇదొకటి బెస్ట్ అనుకున్నాను అండి. సుమన్ టీవీ చూసావా? ఈ కాలేజ్ గురించి వచ్చిందంతా నువ్వు సెర్చ్ చేసావా? అంతకుముందు లేదు ఒపీనియన్? లేదు. సో అన్నిటినీ నువ్వు ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు కన్ఫర్మ్ అయ్యావు. సో నీ ఎక్స్పెక్టేషన్ వీడియోస్లో ఏదైతే చెప్పారో అవన్నీ ఇక్కడ రియాలిటీగా ఉన్నాయి? ఉన్నాయి. అంతేనా? యూనివర్సిటీ అన్ని కాలేజీ, యూనివర్సిటీ, హాస్పిటల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి సార్. ఏం పేరు నాన్న? జాహ్నవి. జాహ్నవి. ఏం చేస్తుంటారు మీరు? నేను ఫోటోగ్రాఫర్ సార్. ఫోటోగ్రాఫర్. మీ ఫోటో కళ్ళతో మొత్తం యూనివర్సిటీని అంతా చూసారు? చూసారు సార్. అద్భుతంగా అనిపించింది. అద్భుతంగా ఉంది సార్, బాగుంది సార్. ఓకే, చాలా బాగుంది సార్. ఎలా ఉంది నాన్న ఇక్కడ ఇన్ఫ్రా కానీ, బిల్డింగ్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ? చాలా బాగుంది. ల్యాబొరేటరీస్ బాగున్నాయి. ఇప్పుడు బయట యూనివర్సిటీస్లో ఈ పారామెడికల్ సైన్సెస్ ఈ కోర్సెస్ వీటి గురించి ఎంబీబీఎస్ స్టూడెంట్స్తో కలిపి ఎక్కడ టీచ్ చేయరంటున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం ఓన్లీ వాళ్ళతో కలిపే మనకి ఇక్కడ లెర్నింగ్ అని, టీచింగ్ అని ఇవన్నీ కూడా ఉంటాయండి. ఎలా ఉంది ఆపర్చునిటీ? చాలా బాగుంది, మంచి ఆపర్చునిటీ ఇక్కడ చదువుకోవడం అనేది. అంటే తెలుగు వాళ్ళకి ఆ కేరింగ్ ఉందా ఇక్కడ? అంటే ఇది గుజరాత్, సో తెలుగు వాళ్ళు మన లాంగ్వేజ్ కాదు, ఎక్కడి నుంచో వస్తుంటారు, సో తెలుగు వాళ్ళని లైట్ తీసుకోవడం అలా ఏమన్నా అనిపించిందా? సార్ అలాంటిది ఏం లేదు సార్. తెలుగు వాళ్ళన్నా కూడా అందరితో సమానంగానే బాగానే రిసీవ్ చేసుకోవడం కానీ, ఫెసిలిటీస్ ఇవ్వడంలో కానీ, స్టడీస్లో కానీ ఈక్వల్ డిఫరెన్స్ అంటే ఏం లేదు సార్. బాగానే ఉంది సార్. సో చూసారుగా స్టూడెంట్స్ పేరెంట్స్ ఏం చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి, ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి నేరుగా దాదాపు 100 మంది ఒకే విజిట్లో రావడం జరిగింది. వాళ్ళ యూనివర్సిటీ మొత్తాన్ని చూశారు. ఇక్కడ తమ పిల్లల్ని ఎందుకు జాయిన్ చేయాలని డిసైడ్ అయ్యారో వాళ్ళ మాటల్లోనే విన్నారు కదా. ఇంకా మీకేమన్నా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో జాయిన్ చేద్దామా, ఆలోచిద్దామా అనే అనుమానాలుంటే ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చిందని మేము భావిస్తున్నాం.